అవినీతి జరిగింది, తిరుపతి లడ్లు కలుషితమైనయి అని చెప్పేసి అన్నప్పుడు ప్రతిపక్షంగానే ఉన్నాడుగా, సీనియరేగా. మరి ఆయన అప్పుడు చెప్పొచ్చుగా, ఆయన బయటికి పెట్టొచ్చుగా. ప్రభుత్వం అయిపోయి 100 రోజులు అయిన తర్వాత వచ్చి తిరుపతి లడ్డులో అది కలిసింది, ఆవు కొవ్వు కలిపారు, ఇది కలిపారని ఇప్పుడు బయటికి తీస్తున్నారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన చేయొచ్చుగా, అప్పుడు ఆయన చెప్పొచ్చుగా. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం కానీ ప్రజలకి ఏం చేస్తున్నాము, ఎంత చేయాలి అనేది ఏం కనపట్లా. ఆయన మీద ఈయన మీద ఆయన. దేనికండి? ప్రజలకు ఏమైనా సౌకర్యం మనం కల్పిస్తున్నామా? మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? బాధ్యత మర్చిపోయి ఎక్కడెక్కడు ఆయన మీద ఈయన మీద ఆయన చెప్పుకొని ఉన్నటువంటి జనాలను ఇబ్బంది పెడతాం తప్ప, రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయంగానే ఉండాలి. ఎదట మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి. ఎవరైనా సీనియర్ అయినా, ఆయనైనా ఈయనైనా, ఎవరైనా సీనియర్లు ఒకరిని గౌరవించుకోవాలి. దేశాన్ని ప్రేమించాలి, ప్రజలను ప్రేమించాలి. ప్రజలకు ఏం కావాలనేది తెలుసుకోవాలి. అది కాకుండా ఆయన అది చేశాడు, ఈయన ఇది చేశాడు, ఆయన మంత్రి పదవులు ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆయన ఏం బీకాడు, ఈయన ఏం బీకాడు, వల్గర్ మాటలు మాట్లాడుతున్నారు. అది అసెంబ్లీనా లేకపోతే ఏమన్నా పబ్లికా? అసెంబ్లీలో ఎంత గౌరవంగా ఉండాలి? గౌరవం లేదు అసలు. కుటీ రాజ్యంలాగా ఉంది. కానీ వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ఒక మంచి మర్యాద గౌరవించుకోవడం అనేది కనపట్ల. అది ప్రజలతో ఎన్నుకున్నారు, ప్రజలకి సేవ చేయండి, అది బాగుంటుంది. ఆయన మీద ఈయన మీద ఆయన ఊరికి నోటుకు ఏది వస్తే అది తిట్టేసుకుంటే చూసే ప్రజానేకానికి ఎట్లా ఉంటుంది? మనం ఈ బట్ట ఎందుకు కట్టుకున్నాం? మనిషికి అవయవాలు ఎన్నోని అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ బట్ట తీసి చూపించలేంగా. మరి రాజకీయం కూడా ఆ ఉన్నటువంటి ప్రభావంతో ఆ ఉన్నటువంటి పరిధిలో చేయాలి తప్ప ఈయన మాట్లాడేది మనది సంస్కృతం. ఇప్పుడు ప్రపంచంలో కల్లా మన భారతదేశం ఒక సంప్రదాయం కలది, ఒక సనాతన ధర్మం ఉన్నటువంటిది, ప్రజలంతా గౌరవంగా ఉండే దేశం మనది. అలాంటి దేశాన్ని ఇతర దేశాలతో పోల్చుకొని వాళ్ళు మెరుగనిపించాలనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడే మాటలు అంత అసభ్యకరంగా నాకు తెలుసు. 100 రోజులు వచ్చిన ఈయన ఏం చేశాడు? ఏమీ చేయలే. ఆ వరద బాధ్యతలకి ఏదో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాల. ఇవ్వటం అంటే అంత కష్టమే. ఎందుకంటే మన నాన్న 1 లక్ష రూపాయలు అప్పు చేశాడు, మనం తీరవాలంటే ఎంత టైం పట్టింది? అది కూడా మనం ఆలోచించాలి. అయినా మా నాన్న అటు చేశాడు, ఈయన ఇటు చేశాడు, ఆయన అటు చేశాడు, ఇటు చేశాడు అంటే ఏదో చేశాడు, ఆయన చేయాల్సింది ఆయన చేశాడు, బాకీ లేదు నీకు. నువ్వు తెలివిగలవాడు అయి ఉండే అవన్నీ సమకూర్చాలి కదా, నీ వంతు నువ్వు చేయాలి కదా. చనిపోయిన ఆయన మీద లేకపోతే దిగిపోయిన ఆయన మీద మనం అంతా బురద చల్లితే ఎట్లా ఉంటుంది? ఎవరైనా వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా. ఇప్పుడు ప్రభుత్వం అయిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆయన తప్పే చేశాడు, ఒప్పే చేశాడు, తర్వాత సంగతి. నీ వంతు నువ్వు చెయ్యి. ఆయన తప్పు చేశాడంటే నువ్వు కూడా తప్పు చేద్దామనా? ఆయన తప్పు చేశాడని చెప్పేవాడు మంచివాడు ఎవడు కూడా తప్పు చేశాడని చెప్పడం ఏదో జరిగిపోయింది, నీ మంచితనం చూపించు, అంతే కదా. అదే అట్లా చేస్తే బాగుంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఏం అర్థం చేసుకుంటారండి? ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ద్వారాగా ఏం మంచి పెట్టలేక బోల్డ్ అన్నీ వచ్చినాయి, ట్రస్టుల ద్వారాగా కానీ ప్రజలు కానీ. ఆఖరికి ఆయనే చెబుతున్నాడు, చదువుకునే పిల్లలు, విద్యార్థులు, స్టూడెంట్స్ వాళ్ళ పాకెట్ మనీలో కూడా మనకి వరదలకు సహాయం చేశారంటున్నారు. నువ్వు గవర్నమెంట్ ద్వారాగా ఎన్ని చేసావో తెలియదు. ఈ వచ్చిన ఎన్నున్నాయో ఎంత ఖర్చు పెట్టారనేది తెలియదు. పథకాలన్నీ ఎవరు పెట్టమన్నా ప్రజలు ఏమైనా అడిగారా? ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా అంతకుముందు ప్రభుత్వాలైనా ప్రజలు మాకు ఇది కావాలి, ఈ పథకం కావాలి, ఇది కావాలి, ఇది కావాలి ఎవరన్నా అడిగారా? మీ సులభం కోసం, మీరు అధికారంలో రావడం కోసం మీరు పెట్టారు. మేము ఇది ఇస్తాము, మేము అది ఇస్తాము అని చెప్పేసి మీరు పెట్టిన పథకాలు మీరే అమలు చేయలేకపోతే ప్రజలు ఏం చేస్తారన్నా? నువ్వు ఎందుకు దడుచుకుంటున్నావు? ఇప్పుడు దడుచుకుంటున్నావు, వచ్చే ముందు ఎన్ని పెట్టావు? నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టావు, ఎన్ని చేసి వచ్చావు? మరి అవన్నీ నువ్వు నెరవేరాలి కదా. మరి నువ్వు చేయలేనప్పుడు ఇవన్నీ మీరు ఎవరు అడిగారు? అసలు ప్రజలు ఏమైనా అడిగారా? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ పథకం ఇవ్వండి, నాకు ఈ పథకం ఇవ్వండి, అమ్మఒడి ఇవ్వండి, అది ఇవ్వండి అని ఎవరైనా అడిగారా? జగన్మోహన్ రెడ్డినైనా, ఈయనైనా, అంతకుముందు కాంగ్రెస్ హయాంలోనైనా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారినైనా ఎవరన్నా ప్రజలు అడిగారా? అడగలేదుగా. వాళ్ళకి వాళ్ళే పదవిలోకి రావడానికి పదవి మీద కాంక్షతో మేము ఏదో చేయాలని చెప్పేసి ఎలా వస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మీరు ఎర్రేసి ఆ ఎర్రను మరి వచ్చిన తర్వాత మరి మీరు అనుకున్నవన్నీ సర్దుబాటు చేయాలిగా. చేయాల్సిన బాధ్యత మీకు ఉందిగా. చెప్పేటప్పుడేమో బాగా చెప్తున్నారు, వచ్చేటప్పటికేమో పక్కన పడుతున్నారు. అది ఎంతవరకు పడుతుంది? మరి చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఉంటుంది, ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. ఏ ప్రభుత్వంలో అయినా వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత ఉండ వాళ్ళ కాలం వరకు వాళ్ళు చెల్లించుకుంటారో దిగిపోతారు. తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వంలో మళ్ళీ ఆయన అటాక్ చెప్తాడు, ఆయన కొన్ని చేస్తాడు, ఆయన దిగిపోతాడు. ఎప్పుడు ఇదే తంతు.
రెడ్డి గారు మొదలొచ్చాయి. ఇక అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ రాజ్యాంగం ఉన్నంతకాలం ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఉన్నటువంటి ఇదివరకు ఉన్న నాయకులు వేరు, ఇప్పుడు వచ్చే నాయకులు వేరు, అప్పుడు కల్చరర్ వేరు, ఇప్పుడు కల్చరర్ వేరు. దానికి అనుగుణంగా పోతాం. అది సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డు విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారంటూ కూడా సుప్రీంకోర్టు అంటుంది. మీరేమంటారు? సుప్రీంకోర్టు అంటుందంటే విధానం నేను ఇందాకే చెప్పా కదా. ఇప్పుడు మీకు ఇవాళ జరిగిందని చెప్పి అంటలేదుగా. ఆయన ప్రభుత్వం ఉండడంలోనే అవినీతి జరిగింది, దాంట్లో కల్తీ జరిగింది అంటున్నావు. నువ్వు ప్రతిపక్షంగా ఉండవు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు బయట పెట్టలేదు అంటున్నా నేను అనేది. అది ఆ రోజు నేను కోర్టుకు పెట్టకపోయావా? పోనీ ఆరోపణ చేయకపోయావా? ఇవాళ అట్ట చేసి ఆ రోజున కూడా అట్టకి చేయాలిగా. ఆ రోజున ఎందుకు చేయలే మరి? ఈ రోజు 100 రోజులు అయిన తర్వాత వచ్చి అది కలుషితం అయింది, ఆవుకు మామూలుగా నెయ్యి కలపాల్సింది ఆ పంది సమరు కలిపాడు, ఆవు కవ్వు కలిపాడు అని ఇవాళ చెప్తున్నావు. అంతకుముందు ఎందుకు చెప్పలా? అప్పుడు చెప్పాలిగా మీరు కూడా కోర్టులో. మరి ఎట్లా? సుప్రీంకోర్టు కూడా ఇదే మాట అంటుంది. ఎప్పుడో 2 నెలల క్రితం జరిగింది, ఇప్పుడు తీసుకురావటం ఏంటి? అప్పుడే చేయాలి కదా. నువ్వు ప్రతిపక్షంగా, నువ్వు రాజ్యాంగంలో ఉండవు, అసెంబ్లీలో ఉండవు, జరిగేదంతా నీకు తెలుసు. నువ్వు ఒక సీనియర్ నాయకుడివి. ఇవాళ కాదుగా సీఎం 3 తడవలు 4 తడవలు చేసావు, నీకు అన్నీ తెలుసు. తెలిసినప్పుడు నువ్వు ఎందుకు బయట పెట్టలా? అంటే అప్పుడు నువ్వు ఓడిపోతావనే, లేకపోతే నువ్వు ప్రజల్లోకి రాలేవనే, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తారనే? ఏ నాయకుడికైనా, ఆయన జగన్మోహన్ రెడ్డి అయినా ఈయనైనా ఒకళ్ళ మీద ఆరోపణ చేసేటప్పుడు జరిగిన వెంటనే స్పందించు. అది మామూలుగా ప్రజల్లో ఇదిగా రానివ్వండి, లేకపోతే ఇంకోటి అన్నారా రానివ్వండి, అది స్పందన అనేది ఎవరికి వచ్చేది అనేది తర్వాత సంగతి. నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకు అప్పుడు ఉంది. జరిగిన ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరిగిందండి, ఎంపటికి వెళ్తే ఏదైనా తెలుస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు వాళ్ళని అందరిని అడగాలి. ఇక్కడ ఏంటో జరిగిందంటండి, ఎక్కడ జరిగింది ఏంటని. అంతే కదా. స్పాట్లో జరిగింది, అవినీతి అనేది జరిగింది, నీకు తెలుసు. తెలిసినప్పుడు నువ్వు ఎంపటే పెట్టాలిగా. ప్రెస్ మీట్ పెట్టో, లేకపోతే మామూలుగా తెలియచేసో, లేకపోతే కోర్టుకో, లేకపోతే నువ్వు ఏం చేయాలి? నువ్వు సీనియర్ కదా. మనం ఏదో అనుకుంటున్నాం, మనకు తెలియక. ఆయనకు తెలుసు కదా. ఆ రోజునే ఆరోపణ చేస్తే ఏమని వాళ్ళు ఏమొచ్చేదో అప్పుడే తెలిసిపోయేది. ఆయన దిగిపోయిన తర్వాత ఆయన మీద ఇది చేయటం అనేది పద్ధతి కాదుగా. నమస్తే సార్. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? 100 రోజుల పరిపాలన ఉందంటే ఇప్పుడు ఆయన మొట్టమొదటి రావడమే కదా. ఇప్పుడేగా మరి ఆయన వచ్చిన మూమెంట్లోనే వరద ఒకటి వచ్చింది కదా. ఈ వరదలో ప్రతి అటు ఇటుగా చూస్తున్నారు. తర్వాత ఏం చేస్తారనేది తర్వాత సంగతి. ఎందుకని సీనియరే కదా. 100 రోజుల పరిపాలనలో కూడా మామూలుగా ఎంత మటుకి అభివృద్ధి ఏమీ చేయలేదులే. కానీ కాకపోతే అది ఇది వరకు చేసిన దానికి మామూలు తవ్వుకుంటా వాళ్ళ మీద బుర్ర చల్లుకుంటా ఏదో చేస్తున్నాడు ఆయన. సీనియర్ అయ్యింది. గతంలో ఎలా ఉండేది 100 రోజుల పరిపాలన వైసీపీ? అంతకుముందు అందరికీ ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు, చేశాడు. ఇప్పుడు ఆయన పరిపాలన ఉండగా